ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. అలాగే మరిన్ని అడ్మిషన్ గైడెన్స్ వీడియోస్ కొరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ని ఆల్ ఆప్షన్లో పెట్టుకోండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. ఫ్రెండ్స్, తెలంగాణ స్టేట్కి సంబంధించినటువంటి 10వ తరగతి ఫలితాలు అయితే మరి కొద్దిసేపట్లో అయితే మనకైతే రానున్నాయన్నమాట. సో ప్రభుత్వం అయితే రిలీజ్ చేయనుంది కొద్దిసేపట్లో. సో దానికంటే ముందు ఎలా చెక్ చేసుకోవాలి ఫ్రెండ్స్ అందరూ చాలా ఒకటి అయితే గుర్తుపెట్టుకోండి. వీడియో చూస్తున్న వాళ్ళు ఏంటంటే మీకు రిలీజ్ అయిన తర్వాత ఒక 15 మినిట్స్ తర్వాత అయితే మీకైతే వెబ్సైట్లో అయితే రావటం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. అంతకన్నా ముందు కొన్ని వెబ్సైట్లో అయితే రిలీజ్ చేసిన ఒక 5-10 మినిట్స్కి వస్తాయన్నమాట. సో అది ఎలా ఏంటి అనేది వీడియోలో మనం అయితే డిస్కస్ చేద్దాం. ఎలా చెక్ చేసుకోవాలి అనేది ఫస్ట్ అయితే చూసేద్దాం ఫ్రెండ్స్. అంతకంటే ముందు ఇంకా ఎవరైతే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్లో పెట్టుకోండి. సో ఫ్రెండ్స్, ఫస్ట్ వచ్చేసి మనకి అఫీషియల్ వెబ్సైట్ అయినటువంటి bsc.telangana.gov అనేటువంటి వెబ్సైట్ ఉంది కదా. సో దీంట్లో అయితే మనకైతే అనౌన్స్ చేస్తారనమాట. అతి ఫాస్ట్గా అయితే దీంట్లో వస్తుంది. నేనైతే మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒక క్లిక్తో మీరైతే డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో డైరెక్ట్ వెబ్సైట్లోకి వెళ్ళేసి సో దీంట్లోకి వెళ్ళాక ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనకి కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడైతే కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ మనకి న్యూ అని కనిపిస్తూ ఉన్నాయి కదా. సో ఇలాగే మనకైతే ఇక్కడ వస్తాయన్నమాట ఫస్ట్. సో ఇక్కడ ఈ ప్లేస్లో అయితే వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్. మరో వెబ్సైట్ వచ్చేసి చూసుకున్నట్టయితే సో నెక్స్ట్ వచ్చేసి వెబ్సైట్ ఏంటి అంటే ఫ్రెండ్స్ result.sakshi.education.com అనేసి. సో ఈ వెబ్సైట్ అయితే ఉంది. ఇది మొత్తం సాక్షి నుంచి అనమాట. ఇది అది చాలా ఫాస్ట్గా అయితే వస్తుంది అనమాట మీకు వెబ్సైట్. దీంట్లో అయితే మీరు చాలా ఫాస్ట్గా అయితే చెక్ చేసుకోవచ్చు. కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఒక క్లిక్తో మీరైతే డైరెక్ట్గా ఆ వెబ్సైట్లోకి అయితే వెళ్ళిపోవచ్చు అనమాట. సో ఇలా వెళ్ళిన తర్వాత ఇక్కడ చూసుకోండి, మనకైతే కనిపిస్తుంది కదా TS 10th క్లాస్ రిజల్ట్స్ అనేసి. దీనిపై క్లిక్ చేస్తే మనకైతే డైరెక్ట్గా అయితే ట్యాబ్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. ఇప్పుడు లేదు, మనకి 11కి అయితే డైరెక్ట్ అయితే వచ్చేస్తుంది. సో చూసుకోండి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ వెబ్సైట్ వచ్చేసి చూసుకున్నట్టయితే మనకి manabadi.com అనేసి ఆ వెబ్సైట్ అనమాట. ఇది అందరికీ తెలుసు, చాలా ఫేమస్ అయినటువంటి వెబ్సైట్. సో ఇందులోకి వెళ్ళేసి మీరైతే కిందకి స్క్రోల్ చేస్తే మనకైతే ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. చాలా యాడ్స్ వస్తాయి, అవన్నీ పక్కన ఇగ్నోర్ చేసేసండి. సో మీకైతే ఇక్కడ SSC రిజల్ట్స్ కాబట్టి సో SS రిజల్ట్స్ అని వస్తుంది. లేదు అంటే మీరు నేమ్ వైజ్గా చెక్ చేసుకోవాలి అన్న నేమ్ వైజ్గా వస్తుంది. కానీ నేమ్ వైజ్గా చాలా పని చేయదు కొన్నిసార్లు. సో డైరెక్ట్ మీ హాల్ టికెట్ నెంబర్ టైప్ చేసి ఎంటర్ చేసే మాత్రం తప్పకుండా వస్తుంది ఫ్రెండ్స్. సో చూసుకోండి, ఈ విధంగా మీరైతే చెక్ చేసుకోవచ్చు. ఏవైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ అయితే చేయండి. అండ్ మరిన్ని అప్డేట్స్ కొరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్. హ్యావ్ ఎ నైస్ డే.